అంటే నీవు బాలుడు అని అనవద్దు, నీవు ఎవరికి భయపడవద్దు, నీవు చిన్నవాడు అని అనుకోకు. నేను ఏ సంగతులను ఆజ్ఞాపిస్తానో మొహమాటంగా వారికి నీవు బోధించాలి. దేని స్తోత్రం. ఇక్కడ నిజమైన సేవకుడు మొహమాటము పడవకుండగా ఏ సంగతులు చెప్పమని దేవుడు లేఖనములో రాయించాడో ఆ సంగతులన్నీ కూడా రాయించిన ప్రతి మాట ఉన్నట్టుగా చెప్పించి ఉన్నట్టుగా బోధించిన వాడే నిజమైన సేవకుడు. దేని స్తోత్రం. ఈ రోజున సేవకులు చాలా మంది అంటుంటారు, ఓ గద్దింపు లేదు, అయ్యి బాబా ఇంతలాగా చెబితే ఎవరన్నా వస్తారా, ఇంతలాగా చెబితే ఎవరన్నా వస్తారా, వారు వస్తే ఎంత రాకపోతే ఎంత. దేని స్తోత్రం. దేవుడు ఉన్నట్టు దేవుడు ఏమి చెప్పాడో అది మాత్రం ప్రకటించాలి. హల్లెలూయ. ఇప్పుడు దేవుడు నాకు ఏమి ప్రకటించమన్నాడో అది నేను ప్రకటించే తీరుతాను. హల్లెలూయ. అతడు ఎవరు వచ్చినా ఎవరికి రాకపోయినా నాకు అనవసరం. హల్లెలూయ. ఇక్కడ దేవుడు ఏ సంగతులు చెప్పమన్నాడో ఆయన్ని కూడా చెప్పాలి. ఈ రోజున దేవుడు గద్దింపు వినకుండా ఈ రోజున సేవకులు ఏం ఆలోచిస్తున్నారంటే, అయ్య బాబు ఇంతలాగా చెబితే ప్రజలు వస్తారా అని పెట్ట కథలు వేస్తున్నారు. దేని స్తోత్రం. వాక్యానికి వారు ఏమి చేస్తున్నారు, ఏమి జోడిస్తున్నారంటే పిట్ట కథలు జోడిస్తూ నవ్విస్తూ కవిస్తూ వారు ఈ యొక్క వాక్యమును ఇష్టానుసారముగా మలుచుకుంటున్నారు. దేని స్తోత్రం. ఎవరికి ఇష్టమైన దానిని వారు ప్రకటించుకుంటూ పోతున్నారు. దేని స్తోత్రం. కానీ దేవుని యొక్క లేఖనం అంటుంది, ఎవరికి ఇష్టమైనది ఎవరు ప్రకటించడం కాదు, కానీ దేవుడు ఏమి చెప్పమన్నాడు అది చెప్పిన వాడే నిజమైన సేవకుడు. దేని స్తోత్రం.